అందుకోసమని మనం మన ఉగాదిని, అంటే ఈ దేశానికి సహజ సిద్ధంగా లభించినటువంటి కాలమానం అయినటువంటి ఉగాదిని పెద్దగా అది ఇంట్లో వరకు చేసుకోవలసిన పండగలా భావిస్తాం. కానీ ఇలాంటి వాటిని ఇది సామాజికంగా చేసుకోవలసినటువంటి కొత్త సంవత్సర పండగ కాబోలు అని మనం అనుకుంటాం. అయితే దానికి కారణం ఈ దేశాన్ని విడిచిపెడుతూ ఉండేటటువంటి ఆంగ్లేయులు మనకి పైన ఆరోపించినటువంటి కాల నిరూపణ విధానం. వాళ్ళు మనకి రాజ్యాంగాన్ని ఎట్లాగైతే వాళ్ళ టోపీని మనని పెట్టుకోమని మన తల మీద వాళ్ళు దాన్ని పెట్టారో, అలానే వాళ్ళ లెక్కల్ని కూడా, వాళ్ళ కాలక్రమ పద్ధతిని కూడా మన మీద అట్లానే ఆరోపించి వెళ్ళారు. దానివల్ల మనం ప్రభుత్వ శాసనం జనరల్గా చెల్లుబాటు అవుతూ ఉంటుంది. కానీ ఇప్పటికీ కూడా మన దాన్ని అయితే మనం మర్చిపోలేదు. కానీ అది ఎక్కడో మన ఇండ్లకి పరిమితం అయిపోయాయి. అంటే అప్పుడప్పుడు ఏదో పెళ్ళిళ్ళు, పేరెంటాళ్ళు, ఏదో ఏమైనా ముహూర్తాలు, షాపులు ప్రారంభాలు అంటే ఏమంటే ముహూర్తం పెట్టండి అని మనం చూసుకుంటాం. మీ అందరికీ తెలుసునేమో, పాశ్చాత్య దేశాల్లో వాళ్ళకి పెద్ద ముహూర్తాలు అనేటటువంటి ఏం ప్రశ్న కాదు. వాళ్ళకి అది మంచి రోజు అంటే ఏ ఆదివారం లాంటి రోజో మంచి రోజు వాళ్ళకి. లేదు సెలవులు దొరికేటటువంటి ఏ శనివారం వాళ్ళకి పండగ రోజు. అంచేత వాళ్ళు పెళ్ళిళ్ళైనా పేరెంటాళ్ళైనా ఆ వేళటికి చేసుకుంటారు. అంటే వాళ్ళకి ఏది సెలవు రోజు శుభదినము అని అనుకుంటారో ఆ రోజున వాళ్ళు చేసుకుంటారు. మనకి అట్లాంటి శుభదినాలు కొన్ని ఉన్నాయి, కొన్ని నెలలు మనకి ఉన్నాయి. ఇప్పుడేదో పుష్యమాసంలో ఏం శుభముహూర్తాలు లాంటివి ఏం చేయరు, ఆషాఢ మాసంలో అలాంటివి ఏం పెద్దగా చేయరు. ఏదో ఇలాంటివేవో కొన్ని ఉన్నాయి. ఏదో ఇంట్లో పెద్దవాళ్ళు అయినట్టయితే వాళ్ళు జ్యేష్ఠులు అని అంటారు కనుక ఆ జ్యేష్ఠ మాసంలో వాళ్ళకి ఏం పెద్దగా చేస్తే అంతగా కలిసి రాదు అని ఏదో అది పరిహరించి ఏదో మిగతావన్నీ చేస్తూ ఇలాంటివో కొన్ని మనకు కూడా ఉన్నాయి. కానీ అవి ఈవేళ మనకి మర్చిపోయాం, మనకి అవి తెలియకుండా పోయాయి. ఏమో ఏమవుతుందో అని ఒక భయం ఒకటి ఇంకా మనసులో పట్టుంది కనుక పురోహితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర పంచాంగాల్లోంచి అవి మాత్రం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇది హేమంత ఋతువు, ఏదో ఇది పుష్యమాసం, అందులో ఇది శుక్లపక్షం, ఏదో ఈవేళ ఏదో నవమి తిథి లేక దశమి తిథి, ఇది మన జ్ఞాపకం లేదు. చూసారండి ఇది. కానీ ఇవాళ ఏమిటి అంటే January 1st, 2004. మంచిదే. విదేశాల్లో ఉండేవాళ్ళు వాళ్ళ పంచాంగాన్ని, వాళ్ళ క్యాలెండర్, ఏదో వాళ్ళ డేట్లు గణించుకునే పద్ధతిని వాళ్ళు తెలుసుకుంటారు తప్ప భారతదేశంలో ఇది పుష్యమాసం అంటారా, వాళ్ళకి ఇది హేమంత ఋతువా, వాళ్ళకి ఇది శోభానునామ సంవత్సరమా, ఇది వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు అసలు అలాంటిది ఒకటి ఉంది అని కూడా వాళ్ళు గుర్తించలేదు. ఇప్పటికి కూడా గుర్తించాలనే మనస్తత్వం కూడా వాళ్ళకి లేదు. కానీ మనకి మన దాన్ని మర్చిపోయి దాన్నే మన సొంతం చేసుకుని నిజానికి అదే ఒక పెద్ద ఫంక్షన్ లాగా మనం చూడండి, మనం నైట్ అవుట్ చేసి మన వాళ్ళని నైట్ అవుట్ చేయించి దేవుళ్ళని కూడా నైట్ అవుట్ చేయించి మనం చాలా రకాలుగా సంబరాలు అంబరాన్ని తాకేట్టుగా చేసుకుంటూ ఉంటాం. అంటే ఇది తనకు మాలిన ప్రవృత్తి అని అంటారు. అది ఆదరించడం తప్పు కాదు, కానీ నీది మర్చిపోవడం తప్పు. దాన్ని కూడా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వడం పెద్ద కాస్త మంచిదే, అది తప్పేం కాదు. కానీ నీ దాన్ని నువ్వు వదులుకోవడం అనేది మాత్రం అది సహించరానటువంటి నేరం అవుతుంది. మనిషిని ఉద్రిక్తపరచడం, ఆవేశపరచడం, అజ్ఞానపరచడం అనేటటువంటివి మనం ఎప్పుడు కూడా అది ఒక సంబరం అని అనుకోలేదు, అనుకోము, అలా ఉండదు కూడా. ఇప్పుడు మనిషిలో
ఒక ప్రేమ పెరగాలి, ఒక సత్వం అంకురించాలి. అది అందరితోటి కలిసి హుందాగా పంచుకోగలగాలి. పక్కవాడికి భయంకరంగా ఉండకూడదండి. రాత్రి మీకు 12 దాటితే తెల్లవారేంత వరకు భయమేనండి. రోడ్ల మీద అంతటా పోలీస్ వ్యాన్స్ కుయ్ 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 అని తిరుగుతూ ఉంటాయండి. ఎంత దారుణం అండి. పండగ అంటే పోలీసులు కాపలా కాయాల్సి రావడమా? దాన్నే పండగ అంటాం మనం. పండగ అంటే ఉత్సవం అంటారు మన వాళ్ళండి. దానికి సంస్కృతంలో పేరు ఉత్సవము అంటారు. సవము అంటే సంతోషమే. అది ఉత్ అంటే పైకి పొంగాలి. సంతోషం పైకి పొంగి ఆ సంతోషంలో అంతరాలన్నీ కూడా కిందకి అంతరించిపోవాలి. ఇప్పుడు మనుషుల్లో సమాజంలో రకరకాల అంతరాలు ఉంటాయండి. ఒకడు ఉన్నవాడు లేనివాడు, ఒకడు అందగాడు కానివాడు, అదో ఒకడు చదువు ఉన్నవాడు లేనివాడు, రకరకాలైనటువంటి అంతరాలు ఉంటాయి సమాజంలో. కానీ ఈ అందరిలో కలిగినటువంటి ఆనందం అనేది ఒక ప్రవాహం అయితే, బాగా ప్రవహించే నీటి వెల్లువలో నేల మీద ఉండే ఎత్తు పల్లాలన్నీ చూడండి కనిపించకుండా అయిపోతాయి. ఒకటే నీరు పైకి కనిపిస్తుంది. అయితే ఆ ఎత్తు పల్లాలు ఉండవా? పోతాయా? పోవు, కానీ కనిపించవు. ఇది తమాషా. సమాజంలో ఎప్పుడు కూడా అంతరాలన్నీ తీసేసి అంతా ఒకటైపోతారు అనుకోకండి. ఇప్పుడు ఈవేళ కొంతమంది సమసమాజ స్థాపన మా లక్ష్యం, అందరినీ ఏకం చేయాలి. దిస్ నెవర్ హ్యాపెన్స్. అది ఎప్పుడు జరగదండి. మనకి అప్పుడెప్పుడో చెప్పారు, అబ్బాయి చేతికి 5 వేళ్ళు ఈక్వల్ అయితే ఆ చెయ్యి పనికిరాదండి. తెలుసునండి మీకు? వేళ్ళు 5 కూడా ఈక్వల్గా ఉన్నాయనుకోండి, వాడు ఆ చేతితో ఏ పని చేయడానికి పనికిరాదు వాడికి. ఆ వేళ్ళు హెచ్చు తగ్గులు అనేది కొన్ని పనులు జరగడం కోసం సవ్యంగా ప్రకృతి మనకి ఏర్పాటు చేసింది. పరమాత్మ మనకి స్ట్రక్చర్ ఇచ్చాడు. దాంతో నువ్వు జాగ్రత్తగా వాడడం నేర్చుకో తప్ప ఇది పొడుగెందుకు, ఆన్సెన్స్, కట్ చేసేది. ఇది పొట్టెందుకు ఉండాలి, దీన్ని కూడా కసలా పైకి సాగది అంటే ఆ చెయ్యి ఎందుకు పనికిరాదు. లేదు మొత్తం 5 కూడా ఈక్వల్గా కట్ చేద్దామండి అని అనుకున్నా అంతకంటే ప్రమాదకరం. సో అంతరాలు అనేటటువంటివి ఉంటాయి ఎప్పుడు సమాజంలో. వ్యక్తికి తేడా అనేది ఎప్పుడు ఉంటుంది సమాజంలో. దాన్నే మనం భేదము అని అంటాం. భేదాలు అనేవి ఎప్పుడూ ఉంటాయండి సమాజంలో. అయితే భేదము అంటే తేడా, అది జ్ఞాపకం పెట్టుకోవాలి. భేదము అంటే దెబ్బలాట కూడా, అది ఉండకూడదు. అంతేకాక తేడా లేకుండా ఎప్పుడు ఉండదండి. ఎందుకంటే లోపలుండే సంస్కారం వేరు, దాన్ని వినియోగించుకోగలిగేటటువంటి యాక్టివిటీ, ఉత్సాహం మనిషిలో వేరు. ఇవి వేరుండేటప్పుడు అందరూ ఒకటేసారి ఈక్వల్ ఎట్లా తయారవుతారు? అవరు. చూడండి, 4 గుర్రాలని ఒక చోట వదులుతారు. 4 గుర్రాలు ఈక్వల్గా పరిగెడతాయా? పరిగెట్టవు. దేని క్యాలిబర్ని బట్టి అది పరిగెడుతుంది. అందులో ఒకటే ప్రైజ్ సంపాదిస్తుంది. అట్లానే సమాజంలో కొందరు కొన్ని రకాలుగా ముందుకి వెళ్ళగలుగుతారు, స్థాయి కలిగి ఉంటారు. ఇవన్నీ తేడాలంటాం. ఈ సమాజంలో ఎప్పుడు ఉంటాయి. కానీ సమాజాల్లో ఉండే తేడాలన్నీ ఎత్తుపల్లాలు లాంటివి. ఎత్తుపల్లాలు ఎప్పుడు ఉంటాయి రోడ్ల మీద. అయితే ఆ పైన ప్రవహించేటటువంటి నీటి వల్ల అవన్నీ కూడా మనకి పెద్దగా కనిపించవు. పైనుంచి మనం హాయిగా ప్రయాణం చేసుకోవాలి పడవలో. దాన్నే జ్ఞానం అనే పడవంట. ఈ జ్ఞానం అనే పడవని తీసుకుని నువ్వు జాగ్రత్తగా ఆ నీటి మీద సాగలిగితే కింద ఉండే అంతరాలు నిన్నేం చెయ్యవు. మీకు ఎప్పుడైనా సముద్రాన్ని గురించి తెలుసునా? పరిచయం ఉందా? సముద్రంలో ఒడ్డు మీద అప్పుడప్పుడు పైనే నీళ్లు ఉంటాయి. అంటే మన ఒడ్డు దగ్గర నిలబడితే మన కాళ్ళ దగ్గర ఆ తరంగాలు వచ్చి తాకుతుంటాయి, వెనక్కి ఎడుతుంటే తాకుతుంటే వెడుతుంటాయి. ఇప్పుడు మన విశాఖపట్నం అలాంటివే పెడితే అక్కడ ఉండేటువంటి సముద్రం సుమారుగా ఓ 10-15
అడుగుల దగ్గర నుంచి 10-15 మీటర్స్ దాకా సాగుతుందండి. అట్లాగా సుమారు కొన్ని మైళ్ళ దూరం అట్లా సాగుతుంది అట. ఈ మధ్యన మేము అక్కడ ఉన్నప్పుడు చెప్పారు అక్కడ వాళ్ళు. ఆ తర్వాత క్రమంగా కొంచెం లోపలికి వెడుతుంది. కానీ అదే మనం మరొక కోస్ట్కి వెళ్ళినట్టయితే అది అటెస్ట్ వచ్చి 50 మీటర్ల కిందకి వెళ్ళిపోతుంది. కింద ఒక చోట లోతు ఎక్కువ ఉంటుంది, చోట తక్కువ ఉంటుంది. అదే కొంచెం పెద్ద సముద్రాల దగ్గరికి మనం పెడితే సుమారు 35,000 40,000 అడుగుల లోతు కూడా సముద్రం ఉంటుందండి. ఇప్పుడు మన ఎవరెస్ట్ శిఖరం ఎత్తెంతో తెలుసునా మీకు? సుమారుగా ప్రపంచంలో ఎత్తైన పర్వతం అని కదా అంటారు మన వాళ్ళు. దాని హైట్ సుమారు 29,000 పైచిలుకు అడుగులండి. అంతకంటే ఎత్తైన పర్వతాలు సముద్రంలో కింద మునిగి ఉన్నాయండి ఇప్పుడు. అంటే సుమారు 30-35,000 అడుగులు ఎత్తుండే పర్వతాలు కింద ఉన్నాయి సముద్రంలో. అంటే అక్కడ నీరెంత లోతు ఉంటుందో మీరు ఊహించవచ్చు. మరి అంత లోతు ఉంది, మధ్యలో పర్వతాలు ఉన్నాయి, పక్కన గట్లున్నాయి. అయినా ఓడలు ప్రయాణం సాగాలి. పర్వతాలని డాష్ ఇచ్చి ముక్కలైపోకూడదు, కంట్రోల్ తప్పి నీళ్లలో మునిగిపోకూడదు, అవతలి గట్టు చేరడంలో ప్రమాదం రాకూడదు, మన ప్రయాణాన్ని మధ్యలోనే అర్ధాంతరంగా ఆపేసుకోకూడదు, అలానే నీళ్ళని తోడి బయట పోసేస్తాను అనకూడదు, ఎక్కడి నుంచో నీళ్ళన్నీ పట్టుకొచ్చి ఇంకో చోటకి మార్చేస్తాను అనకూడదు, ఉన్నటువంటి నీళ్లలో ఎత్తు తగ్గును తీసేసి కిందంతా లెవెల్ చేసేస్తానండి మన స్విమ్మింగ్ పూల్ లాగా అనకూడదు. వాటిని అట్లా ఉంచాలి. కానీ అవి నీ ప్రయాణానికి అడ్డు రాకుండా నువ్వు చూసుకోగలగాలి. అది తెలివైనటువంటి మనిషి చేయాల్సిన పని. సమాజంలో ఎన్నో అంతరాలు ఉంటాయి, కానీ అవి అంతర్యుద్ధాలుగా సాగకూడదు. ఎన్నో రకాలైనటువంటి భేదాలు ఉంటాయి, కానీ అవి మరొకరిని నాశనం చేసేటటువంటి భేద బుద్ధి, ద్వేష బుద్ధిలోకి పర్యవసించకూడదు. ఇది మనలో ఏర్పడగలిగితే చాలు. ఈ దృక్పథాన్ని ఇలాంటి రోజుల్లో జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రోజు ఇది మనం జ్ఞాపకం చేసుకోమంటే మనకి ఇదేం వీడికేం పిచ్చి ఇచ్చిందా, ఎందుకు ఊరికి ఏమిటి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, పాపం పాడైపోయినట్టున్నాడు అని అనిపిస్తుంది. కానీ ఇలాంటి కాలం చూడండి, మనకి ఒకసారి మనని మనం ఆలోచన వైపు తిప్పుకోవడానికి అవకాశం ఇచ్చే కాలం ఇది. సో స్టార్ట్ థింకింగ్ అబౌట్ యూ. రామచంద్రుడు చెప్పాడండి ఈ మాటను. ఇది మేం చెప్పే మాట కాదు. ఒక ఏడాది వస్తోంది, పాత ఏడాది పోతోంది. సంతోషిస్తామేమిటయ్యా మానవుడా? ఆలోచించుకో ఒకసారి నీ గురించి. సూర్యుడు అస్తమించాడు, పెద్ద ఆనందం. సూర్యుడు ఉదయించాడు, ఓ పెద్ద ఆనందం. ఆనందించాలా, ఏడవాలా? ఒకసారి సూర్యుడు అనేటటువంటి ఒక రంపం ఉదయ అస్తమయ అంటూ ఇటు అటు సంచరించింది అంటే ఈ శరీరంతో నీ ఉండేటటువంటి జీవనం అనేది కట్ అవుతోంది. రంపం పెట్టి కోస్తుంటారు చూడండి, ఒక ట్రంక్ని. ఇటొకడు అటొకడు కూర్చుంటాడు, ఇలా రాస్తుంటాడు దాని మీద. ఏమవుతుంది రాయిగానే? ఒకసారి ఇటు నుంచి రాసి మళ్ళీ అటు రాశాడు, నీకు కనిపించదు వెంటనే, కానీ చిన్న గాడి పడుతుంది. ఇంకొకసారి ఇటు లాగి మళ్ళీ అటు లాగాడు, ఇంకొంచెం గాడి పడింది. ఇంకొకసారి మళ్ళీ లాగాడు, కొంచెం పెద్ద గాడి పడింది. అలాగే 10 సార్లు లాగేటప్పటికి ఇదివరకు ఒకటిగా ఉండే ట్రంక్ కాస్త 2 కింద విడిపోయింది. శరీరంతో నువ్వు కలిసి ఉన్నావు, ఇది ఒక పెద్ద ట్రంక్. సూర్యుడు అనేది ఒక రంపం. కాలం ఇటు అటు దాన్ని సాగరిస్తోంది, కోస్తోంది. కానీ అట్ ఏ గివెన్ పాయింట్ ఈ జీవుడిలోంచి బయట విడిపోతాడు. ఇప్పుడు రాయడం వల్ల ఏం జరుగుతోంది? ఈ జీవుడు ఇందులోంచి వెళ్ళడానికి టైం దగ్గరిస్తోంది. చూడండి, ఇటు అటు కోస్తుంటే ఏమవుతుంది? స్లోగా ఆ రంపం దిగి ఒక టైం వచ్చినప్పటికీ టక్మన్ 2 కింద విడిపోయినట్టే. సూర్యుడు అనేటటువంటి వాడు ఇటు తిరుగుతుంటే
ఈ దేహంతో నీ ఉండేటటువంటి కాలం కాస్త క్షీణించిపోతుంది. నువ్వు మృత్యువుకి దగ్గరిస్తున్నావు. సంతోషించాలా, ఏడవాలా? ఏమండి? మీకు రేపటి మధ్యాహ్నం 3:46:57 దాకా టైం. ఆ తర్వాత మరి ఉండరు అన్నాడు అనుకోండి ఎవడైనా. నిద్రపడుతుంది మీకు? భోజనం సహిస్తుందండి మీకు అండి? ఏడుపు, గోల, అయ్యయ్యో ఏమండి, ఎలాగ తప్పించుకోవడం? ఎక్కడికి పోవడం? ఎక్కడ దాక్కుంటే మృత్యువు గారు రారు? మీరు ఎప్పుడైనా హాస్పిటల్స్కి వెళ్ళండి, మీకు తెలుస్తుంది. ఆ మృత్యు సమయం తెలిస్తే వాడిలో ఉండేటువంటి ఆ అంతర్మథనం ఎంత దారుణంగా ఉంటుందో. కొంతమంది చాలా సివియర్ పేషెంట్స్ ఉంటారండి, హైలీ డిసీజ్డ్ పర్సన్స్, యూనో, ఈ క్యాన్సర్ వచ్చినటువంటి వ్యక్తులు లాంటి వాళ్ళు, లేకపోతే ఏమైనా బాడీలో ఉండేటువంటి కొన్ని డిఫరెంట్ పార్ట్స్ డ్యామేజ్ అయిపోయినటువంటి వ్యక్తులు, ఎయిడ్స్ లాంటిది చాలా లాస్ట్ స్టేజ్లో ఉండేటటువంటి వ్యక్తులు, వాళ్ళని చూడాలండి. అబ్బాయి నీకు ఇంత టైం అని చెబితే ఇంకా వాళ్ళు కుమిలిపోతూ ఉంటారు లోపల అక్కడ కూర్చుని. చూడండి, ఎవరికైనా మరణశిక్ష విధిస్తే ఆ మరణశిక్ష అమలు పరిచే టైం ఇంకొక కొంత కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అనుకోండి, వాడి స్థితి ఎట్లా ఉంటుందండి? మనకు కూడా కౌంట్ డౌన్ నడుస్తోందండి ఇప్పుడు. ఒక్కొక్క ఏడాది గడుస్తోందంటే దిస్ ఈజ్ అవర్ ఎండ్ అండ్ వీఆర్ హియర్. 2001, 2002, 2003, 2004, 5, 6 ఏమో తెలియదు మనకి. 5, 6, 7, 10, 100 మనకి తెలియదు. కానీ బట్ దిస్ ఈజ్ ఎ జర్నీ. వీఆర్ మేకింగ్ ద జర్నీ. వీ జస్ట్ కాంట్ గో బ్యాక్. నో, ఈ ప్రయాణంలో ఇంక వెనక్కి వెళ్ళే ప్రశ్నే లేదండి. మీరు ఎప్పుడైనా మళ్ళీ 2002లోకి వెళ్ళగలరా? కథల్లో పెడతాం అంతే, వాస్తవంలో మనం వెళ్ళాం. వాస్తవంలో నీ యాత్ర ముందుకు సాగాల్సిందే. నీ జీవితం అనేటటువంటి ఈ బోట్ ఆల్రెడీ నీటిలో ప్రవేశించింది. ఇది కొంత దూరం సాగింది, వెనక్కి వెళ్ళే ప్రశ్న లేదు. ఇది ముందుకు సాగాల్సిందే. నీ చాయిస్. ఆనందిస్తావేమిటా? నువ్వు ఆవలిగట్టుకు చేరేట్టున్నావా లేదా? రామచంద్రుడు ఇది దుఃఖపడాల్సింది అన్నాడు. నందంతి ఉదిత ఆదిత్యే నందంతి అస్తమితే రవౌ ఆత్మనో నావబుధ్యంతే జీవితం మానవాహ క్షయం. నశిస్తున్నానని ఒక్కడో అర్థం చేసుకోవడం ఏమిటండి? ఓ పెద్ద అరుపులు, కేకలు, పెడబొబ్బలు వేసి పొంగిపోతారేమిటి? చావుకు దగ్గరిస్తున్నావు మై ఫ్రెండ్. రిమెంబర్, ఇది రాముడు చెప్పిన మాట. కానీ రామానుజులు చెప్పిన మాట మరొకటి ఉంది. ఎస్, రాముడు భగవంతుడు, రామానుజుడు ఆచార్యుడు. రామానుజుడు చెప్పిన మాట మరొకటి ఉంది. రాముడు చెప్పిన దానికి కొంచెం విరుద్ధం. రామానుజుల వారు ఒకనాడు ఇట్లాగే ఉగాది పండగ వచ్చింది. వారు నదికి వెళ్ళారు, స్నానం చేస్తున్నారు. వారితో పాటు ఇంకొక మహానుభావులైనటువంటి జ్ఞానులు కూడా వచ్చారు, వారు స్నానం చేస్తున్నారు. రామానుజుల వారు వారితో అన్నారట, ఏమయ్యా ఈవేళ కొత్త సంవత్సరం అన్నారట. అంటే వారికి ఏం పెద్ద కొత్త సంవత్సరం అయితే దానికే పెద్ద ఆనందించాల్సింది ఏముంది కనుక ఇందులోనూ ఎన్ని కొత్త సంవత్సరాలు ఇప్పటిదాకా రాలేదు కనుక మనకి జీవితంలో ఇదేం పెద్ద కొత్తదా? ఇది రావడం ఏమైనా న్యూ ఫీచరా? ఏం స్వామి ఏం అలా చెప్తున్నారు? ఇందులో పెద్ద విశేషం ఏముంది? ఒక రోజు గడుస్తుంది, ఇంకో రోజు వస్తుంది, ఆ రోజు గడుస్తుంది, ఇంకో రోజు వస్తుంది. అంటే రామానుజుల వారు అన్నారట, అది కాదు మహానుభావ,
ఈ జీవితంలోకి రావడానికి మనకు ఒక పర్పస్ నిర్దేశించి పంపించాడు భగవంతుడు. చెయ్యాల్సిన పని ఇది అని మనకి అసైన్ చేశాడు. ఆ పనిని మనం పెర్ఫెక్ట్గా చేసేసామనుకోండి, చేసేస్తే ఇక ఈ పనిని మనం ప్రమోషన్ కోసం వాడుకోవచ్చు అప్పుడు కదా. మనకి ఒక 3 సెమిస్టర్స్ ఫినిష్ చేసుకోవాలన్నారు ఒక క్లాసులో. ఆ 3 సెమిస్టర్స్ని ఫినిష్ చేసుకునే చాయిస్ నీకే ఇచ్చారు. అంటే సెమిస్టర్ అంటే ఇట్స్ ఎ కోర్స్. ఇది 3 నెలలు ఒక సెమిస్టర్, 4 నెలలు ఒక సెమిస్టర్ అని పెట్టలే. దానికి ఇంత సిలబస్ పెట్టారు. ఈ సిలబస్ నువ్వు ఎప్పుడు ఫినిష్ చేస్తే అప్పుడు నువ్వు పరీక్ష ఇచ్చేయి, ఫినిష్. బుద్ధిమంతుడైన వాడు చక్కగా చదివాడు, జాగ్రత్తగా దాన్ని ఆకళింపు చేసుకున్నాడు, వంట పట్టించుకున్నాడు. మొదటి నెలలోనే ఫస్ట్ సెమిస్టర్కి అపియర్ అయ్యాడు, డిడ్ ఇట్, ఫినిష్ చేశాడు. తర్వాత బాగా కృషి చేశాడు, మరొక 15 రోజుల్లో 2వ సెమిస్టర్ ఫినిష్ చేసుకున్నాడు, పరీక్ష ఇచ్చేశాడు. మామూలుగా అయితే 6 నెలల కోర్స్ అండి ఇది. యూజువల్గా వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం, వీళ్ళు క్లాసెస్కి అటెండ్ అవ్వడం, ఆ తర్వాత వాళ్ళు పరీక్షలు పెట్టడం, వీళ్ళ పియర్ కావడం, ఇలా జరుగుతుంటే 6 నెలలు దానికి ఒక డ్యూరేషన్ ఉండేది. సో 2 నెలలకి ఒక్కొక్క సెమిస్టర్ వాడు అపియర్ అయ్యేవాడు. కానీ ఈ బుద్ధిమంతుడు చక్కగా మొదటి నెల బాగా చదివి ఫస్ట్ సెమిస్టర్ వాడు ఫినిష్ చేసేసాడు. ఇంకా బాగా చదివి ఇంకొక 15 రోజుల్లో 2వ సెమిస్టర్ ఫినిష్ చేసుకున్నాడు. ఇంకొక నెలన్నర చదివి 3వ సెమిస్టర్ ఫినిష్ చేసుకున్నాడు. సో విదిన్ 3 months 3 సెమిస్టర్స్ ఫినిష్ చేసేసాడు. కానీ ఆ కోర్స్ అయ్యి నెక్స్ట్ కోర్సులోకి వెళ్ళాలంటే మినిమం ఏజ్ వాడికి ఒక 20 years అన్నాడు. కానీ మనవాడు ఈ ఫినిష్ చేసేటప్పటికి ఆ 20 years వాడికి ఫినిష్ కావడానికి ఇంకో 3 నెలల టైం ఉంది. నిజానికైతే వాడికి ఈ 3 సెమిస్టర్స్ ఫినిష్ చేసేసాడు కనుక వాడు తర్వాత కోర్సుకి వెళ్ళడానికి వాడు ఫిట్ పర్సన్, ఎలిజిబిలిటీ వచ్చేసింది. కానీ వాళ్ళు ఇవి చేయడానికి సుమారుగా ఇంతకాలం పడుతుంది కనుక వాడు 20 ఏళ్ళు వచ్చిన తర్వాతనే తర్వాత కోర్సుకి ఎంటర్ కావాలని అంటాడనుకోండి, వీడికి ఎలా ఉంటుందండి అప్పుడు? ఈ గడిచిపోయిన తర్వాత ఇక మిగిలిన 3 నెలలు ఎప్పుడవుతాయో ఏమిటో, ఎప్పుడు ఫినిష్ అవుతాయేమిటో ఒక్కొక్కడే కౌంట్ చేస్తుంటాడండి కదండి. ఒక్కొక్క రోజు కౌంట్ చేసుకుంటూ ఉంటాడు. అబ్బా ఇంకా 15 రోజులు, అబ్బా ఇంకా అప్పుడు 15 రోజులని గడిచింది, ఇంకొక 15 రోజులు, అబ్బా ఒక్క నెలనే గడిచింది, ఇంకా 2 నెలలు ఉన్నాయి. ఒక్కొక్క రోజు వాడికి ఆవలి ఎండ్కి చేరబోతూ ఉండేటటువంటి టైం అంతా వాడికి ఎప్పుడు చేరతానో అని వాడు ఎదురు చూస్తూ ఉంటాడు కదా. సపోజ్ ఆయన పాపం చదవలేదు, వాడికి ఉంది కదా టైం అని. ఎందుకంటే సాధారణంగా ఇలాంటి కోర్సెస్లోనూ రెగ్యులర్గా క్లాసెస్ కండక్ట్ చేయరండి. వాళ్ళ క్లాసెస్ కండక్ట్ చేసే పద్ధతి ఎలా ఉంటే వారానికి ఒక 3 క్లాసులు 4 క్లాసులు తీసుకుంటారు. అప్పుడు వీడు ఏదో టైంలో పెడితే వెళ్ళొచ్చు, లేకపోతే మానేచ్చు. వెళ్ళాలని నియమం. కానీ 3 రోజులకి 2 రోజులకి ఒక క్లాస్ కనుక సరే అప్పుడప్పుడు వీడు ఓపుకుంటే పెడతాడు, లేకపోతే ఏదో పని చేసుకుంటూ ఉంటాడు, సంపాదన చేసుకుంటూ ఉంటాడు, సరే వెళ్ళడు. వీడు పాపం సక్రమంగా ఇంకొకడు ఫినిష్ చేయలేదు. వాడికి ఈ 19 ఫినిష్ అయ్యి 20 వాడికి వస్తున్నాయి. 3 సెమిస్టర్స్ జరగాలి, కానీ వాడు పరీక్ష ఇచ్చాడు కానీ కాలేదు. వాడికి ఎలా ఉంటుంది? ఆ టైం అయిపోతుందంటే అమ్మో దగ్గరికి వచ్చేస్తుందని టైం, వాడికి భయంకరంగా ఉంటుంది. వీడికి అబ్బా ఇంకా టైం అవ్వదేంటి అని వీడు చూస్తుంటాడు. చూడండి, ఒకటే కోర్స్, డ్యూరేషన్ ఆఫ్ ది టైమ్ ఈజ్ ద సేమ్. కానీ అది వస్తోందంటే ఒకడికి సంతోషం, ఒకడికి ఏడుపు. చెయ్యాల్సిన పని వీడు చేసేసాడు అంచేది వీడికి సంతోషం, చెయ్యాల్సిన పని వాడు చేయలే కనుక వాడికి అది భయం, దుఃఖం. ఎప్పుడైనా సరే చేయవలసిన పని చేసి కూర్చున్న వాడికి ఆవలి వైపుకు చేరడం అంటే ఆనందంగా ఉంటుంది. మనకు కూడా అంతే. ఈ ఏడాది గడిచింది, కొత్త ఏడాది వచ్చింది అని అంటే నీకు ఆనందం కలగాల, ఏడుపు కలగాల? మృత్యువుకి సమీపిస్తున్నావు కనుక ఏడవాలి, అసలు నిజానికి సంతోషించకూడదు. నువ్వు ఏడాది గడిచిందంటే నువ్వు మృత్యువుకి ఇంకొక ఏడాది దగ్గర పడ్డావు అనమాట.
నువ్వు భూమి మీద బతికే నీ నూకలు తగ్గుతున్నాయని అర్థం. అంటే నువ్వు 50 ఏళ్ళు ఉండాల్సింది ఓ ఏడాది గడిచిపోయినాక 49 అయిపోయాయి. నీకు 49 వచ్చిందంటే ఇక నువ్వు బతికే ఏడాది ఒక్క ఏడాది ఉందంతే. తర్వాత యూ విల్ బి డన్. మరి అప్పుడు ఆనందం కలగాల, మీకు దుఃఖం కలగాల? ఏమంటే మీకు పోవడం ఇష్టమేనా? అయ్యో ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయండి. ఎన్నో పదార్థాలు తయారు చేసి రిఫ్రిజిరేటర్లో పెట్టుకుందాం, వరుసగా తిందాం కదా అని రోజుకొకటి. ఎంతో సంపాదించి బ్యాంకులో పెట్టుకున్నాం, హాయిగా ఖర్చు పెడదాం కదా అని. ఎన్నో పనులు అక్కడ తయారు చేసి పెట్టుకుని ప్రాజెక్ట్స్ చేతిలో తీసుకు పెట్టుకున్నాం, ఎంతో సంపాదించాలి ఇంకా అంత అనుకున్నాం. కానీ ఇంకా ఎన్నో చేయాల్సి ఉన్నాయండి. దట్స్ రైట్. అంటే నువ్వు చేయాల్సినవన్నీ పూర్తి చేయలేదన్నమాట. అందుకోసం నీకు అది భయంకరంగా ఉంటుంది. కానీ చేసేసి ఉన్నవాడికి అబ్బా